సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఏంటో చెక్ చేద్దాం, అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో చెక్ చేద్దాం. సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. సో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ ఎస్, మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. ఇక్కడ మీ పర్సన్ ప్రాబ్లం ఏంటి అని అంటే, యాక్చువల్గా అది ప్రాబ్లం అయితే కాదు, కానీ ఏంటంటే కమ్యూనికేషన్ లేదు. అండ్ అదే పెద్ద ప్రాబ్లం, మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేస్తుంది ఈ నో కాంటాక్ట్. అండ్ సెపరేషన్ని ఇంకా లాంగ్ టర్మ్ చేసేస్తుంది ఈ నో కాంటాక్ట్. బట్ ఎందుకు మాట్లాడట్లేదు, మీ పర్సన్ ఎందుకు మాట్లాడట్లేదు అండ్ మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మీ పర్సన్ మీతో మాట్లాడకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే, మీ పర్సన్ లైఫ్ ఏం బాగాలేదు, మీ పర్సన్ హెల్త్ బాగాలేదు, తన లైఫే బాగాలేదు ఇక్కడ అని అనుకుంటున్నారు మీ పర్సన్. ఎందుకంటే తన చుట్టూ ప్రాబ్లమ్సే, లైక్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కెరీర్లో సెటిల్మెంట్ లేదు, హెల్త్ బాగాలేదు, ఫ్యామిలీ రిలేషన్స్ బాగాలేవు, అండ్ ఓవరాల్గా డౌన్ఫాల్లో ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్. సో అంత సాడ్నెస్లో ఇప్పుడు మీతో మాట్లాడి ఏం చేయాలి, మీకేమైనా ఒక ప్రాపర్ రిలేషన్షిప్ లాంటిది ఏమైనా ఆఫర్ చేయగలరా అంటే లేదు. కాబట్టి ఇప్పుడు మీతో మాట్లాడి మాత్రం వాట్స్ ద యూజ్ అని సైలెంట్ ఉన్నారు. బట్ ఇక్కడ మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ కోసం అంటే, ఇప్పటి వరకు మాట్లాడి ఇప్పుడు సడన్గా సైలెంట్ అయిపోయారు అని అంటే మిమ్మల్ని గోస్ట్ చేసినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. కానీ అది కాదు. ఇక్కడ అసలు రీజన్ ఏంటంటే, ఈ పర్సన్ లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్. అందుకే కొంచెం టైం తీసుకుని ఆ స్పేస్ ఏదైతే కావాలో మీ పర్సన్కి, ఆ స్పేస్ తీసుకుని తర్వాత మీకు ఒక బ్రాండ్ న్యూ ఆఫర్ అనేది ఇస్తారు. బట్ వాట్ ఈస్ దట్ ఆఫర్? ఆఫర్లో అసలు ఏముంటుంది అంటే, ఈ ఆఫర్లో ఓన్లీ రిలేషన్షిప్కి సంబంధించిన న్యూస్ మాత్రమే చెప్తారు మీ పర్సన్. ఆ రిలేషన్షిప్కి సంబంధించి అంటే ఆల్మోస్ట్ ఇది కమిట్మెంట్ లాంటిది. ఓకే, కమిట్మెంట్ లాంటిదని మీకు అనిపించకపోవచ్చు, కానీ దిస్ పర్సన్ వాంట్స్ సంథింగ్ సీరియస్ విత్ యూ. బట్ ఇప్పుడు ఎందుకు ఆ విషయాలు మాట్లాడట్లేదు మీ పర్సన్ అంటే, ఇది ఒక నెగిటివ్ ఫేస్ నడుస్తుంది మీ పర్సన్ లైఫ్లో. సో విదిన్ నెక్స్ట్ 72 ఆర్ మార్చ్ లాస్ట్ వీక్ లోపు ఈ పర్సన్ మీతో ఒక లాంగ్ కాన్వర్సేషన్ అయితే చేస్తారు. ఈ లాంగ్ కాన్వర్సేషన్లో విషయాలన్నీ కూడా డిస్కస్ చేసుకుంటారు. బట్ ఇది ఎంతవరకు వెళ్ళిపోతుంది ఈ రిలేషన్షిప్ అని చూస్తే, మ్యారేజ్ వరకు వెళ్ళిపోతుంది కొంతమందికి. బట్ కొంతమందికి డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది. ఓకే, సో ఆల్ ఓవర్ అంటే చెప్పాలంటే, ఇది మీ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో, ఈ రిలేషన్షిప్ని మళ్ళీ సీక్రెట్గా ఉంచమని మీ పర్సన్ మీతో రిక్వెస్ట్ చేస్తారు. అది మీకు నచ్చదు, మీరు అఫీషియల్ రిలేషన్ కావాలంటారు. లైక్ సపోజ్ ఇప్పుడు మ్యారేజ్ సెటిల్ చేసుకున్నారనుకోండి, మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నారనుకోండి, సీక్రెట్ మ్యారేజ్ ఆర్ రిజిస్టర్ మ్యారేజ్ అలాంటివి ఏదో చేసుకుందామని మీ పర్సన్ అంటారు. కానీ మీరేమంటారంటే గ్రాండ్ వెడ్డింగ్ కావాలి అని మీరంటారు. మళ్ళీ ఆ టైంలో ఏదో మళ్ళీ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తాయి మీ మధ్య. అయితే ఎందుకు సీక్రెట్ వెడ్డింగ్ కావాలి అని అంటారు ఈ పర్సన్ అంటే, దే ఆర్ స్టిల్ కనెక్టెడ్ టు సమ్వన్ ఎల్స్. ఓకే,
సో అది అసలు విషయం అది. బట్ ఈ పాయింట్ అందరికీ రెజొనేట్ అవ్వదు. అందరి విషయంలో థర్డ్ పార్టీ ఉండరు. సో సీక్రెట్ వెడ్డింగ్ కావాలి అని అనుకున్న వాళ్ళు అందరికీ కూడా థర్డ్ పార్టీ అనేవాళ్ళు ఉండరు. కానీ ఏంటంటే సొసైటీలో వాళ్ళు ఏమనుకుంటారు, సపోజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ సెకండ్ మ్యారేజ్, కొంతమంది ఫీల్ అవుతారు అలా గ్రాండ్ వెడ్డింగ్ చేసుకోవడానికి. సో అలాంటి రీజన్స్ కూడా ఉంటాయి. సో ఇది ఓవరాల్గా ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ లాగా చూస్తున్నారు మిమ్మల్ని ఈ పర్సన్. అండ్ దే వాంట్ సంథింగ్ సీరియస్ అండ్ సంథింగ్ లాంగ్ టర్మ్ విత్ యూ. ఓకే. అండ్ ఈ పర్సన్కి మీరు అన్ని విషయాలు క్లియర్గా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది ఇక్కడ. బిఫోర్ కమిట్మెంట్ తర్వాత అన్నీ చెప్తాను, తర్వాత ఎప్పుడైనా ఒప్పుకుంటారు, మీరంటే చాలా ఇష్టం మీ పర్సన్కి, ఇలా మాత్రం మీరు ఆలోచించకండి. ఎందుకంటే మీరు తర్వాత చెప్పడం వల్ల ఈ పర్సన్ ఏమనుకుంటారంటే, ఆ రోజు మీరు ఎందుకు చెప్పలేదు మీ పర్సన్కి, ఆ రోజు చెప్పి ఉంటే ఈ విషయాలన్నీ ఈ రిలేషన్షిప్ ఇంతవరకు వచ్చేది కాదు, ఆ టైప్లో మాట్లాడవచ్చు మీ పర్సన్. సో సీక్రెట్స్ ఉంచొద్దు ఇద్దరి మధ్య. ఏమన్నా మీ పాస్ట్ ఉన్నా, మీ పర్సన్ పాస్ట్ ఉన్నా, అదంతా కూడా డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోండి. అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి సొల్యూషన్స్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోండి. అప్పుడే ఈ రిలేషన్షిప్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే. అండ్ కమింగ్ టు కెరీర్ రిలేటెడ్ న్యూస్ కూడా ఉంది ఇక్కడ. ఎవరైతే ప్రమోషన్స్ అండ్ అదర్ థింగ్స్ లైక్ ప్రమోషన్స్ ఆర్ న్యూ జాబ్, న్యూ బిజినెస్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. ఓకే. అండ్ బట్ అబండెన్స్ విషయంలో ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే June 3rd to October 31st మోస్ట్ ఆఫ్ యూ, ముఖ్యంగా మిథున, తుల, కుంభరాశులు June 3rd నుండి October 31st వరకు మనీ అనేది చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి మీరు. మీ మైండ్ సెట్ ఆ టైంలో ఎలా ఉంటుందంటే, ఆల్మోస్ట్ మీ మనీ మొత్తం తీసుకెళ్ళి ఏదో ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం, లేదా ఏదో ఒక ల్యాండ్ కొనేద్దాం, ప్రాపర్టీస్ ఏమైనా కొనేసుకుందాం, ఇలా ఉంటుంది మీ మైండ్. లేదా ఆ టైంలో ఎవరైనా వచ్చి మిమ్మల్ని మనీ అడిగితే వెంటనే మనీ తీసి ఇచ్చేస్తారు. అది ఎంత ఇస్తున్నారు, అసలు మీరు ఇచ్చిన అమౌంట్ వాళ్ళు తిరిగి ఇవ్వగలరా, ఇలాంటివి ఆలోచించరు మీరు. సో అంటే చెప్పేది ఏంటి అని అంటే, మనీ చాలా ఈజీగా బయటకు వెళ్ళిపోద్ది. అది జరగకుండా చూసుకోవాలంటే మీరు ఆఫ్లైన్ అకౌంట్ పెట్టుకోండి. అంటే ఆఫ్లైన్ అంటే ఒక బ్యాంక్ అకౌంట్లో కనుక మీరు మనీ పెట్టుకున్నారనుకోండి, దానికి నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఏమీ పెట్టుకోవద్దు. ఫోన్పే, గూగుల్ పే ఇవేమీ కూడా కనెక్ట్ చేయొద్దు. ఎందుకంటే సపోజ్ మిమ్మల్ని ట్రాప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఏదో కష్టాలు చెప్పేసి నాకు ఇంత మనీ కావాలి, నువ్వు హెల్ప్ చేస్తామని నీ దగ్గరికి వచ్చాను, ఇలాంటివి కొన్ని చెప్తారు. అలా చెప్పి ట్రాప్ చేయొచ్చు. అండ్ సడన్లీ మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. అలా చేయటం వల్ల తర్వాత నష్టపోయేది మీరు, ఆ మనీ రాదు ఇంకా. ఓకే. అదే మీరే క్లోజ్ ఫ్రెండ్కో, రిలేటివ్స్కో ఎవరికో ఇచ్చారనుకోండి, మీరు వెళ్ళి వాళ్ళతో గొడవ పడలేరు కూడా. మీరు లోపల బాధపడిపోతూ ఉంటారు మనీ పోయింది అని. సో ఈ టైమింగ్లో మీరు ఈ టైం ఫ్రేమ్ ఏదైతే చెప్పానో ఆ టైం ఫ్రేమ్లో మనీ జాగ్రత్త పెట్టుకోండి. ఓకే. June 3rd నుండి October 31st వరకు. ఓకే. సో ఇది అబండెన్స్ విషయంలో కూడా మీకు టవర్ మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ రిస్క్ నుండి బయటపడడానికి కూడా కొన్ని బ్రేస్లెట్స్ ఉంటాయి మా దగ్గర. సో అది కావాలి అనుకుంటే మీరు అనవసరం ఖర్చులు అవ్వకుండా ఉండడానికి కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి. ఆ క్రిస్టల్స్తో పాటు
మీకు ఇంకా కొన్ని స్పిరిచువల్ ఐటమ్స్ కూడా ఇస్తాం మేము. సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. ఎవరికైనా ఈ రిస్క్ ఉంది అనుకున్నప్పుడు మీకు అవసరమైతే బుక్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ మనీ ఆల్రెడీ ఎవరికైనా మీరు అప్పుగా ఇచ్చి మళ్ళీ అది వాళ్ళు రిటర్న్ చేయడం లేదు, కొంతమంది చెప్తూ ఉంటారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు ఇదంతా అని. సో ఇలా అనుకున్నప్పుడు కూడా మీరు నా కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, వాట్సాప్ నెంబర్, ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేస్తే నేను దానికి రెమెడీస్ ఏంటి అనేవి చెప్తాను. ఓకే. సో రిగార్డింగ్ అబండెన్స్ అయితే రాబోతుంది. బట్ అది ఎలా ఉంటుందంటే ఈ మార్చ్ 31 వరకు బాగానే ఉంటుంది, హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ జూన్ 2 వరకు కూడా హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి, మీకు మనీ అనేది వస్తుంది మీ దగ్గరికి. కానీ ఆ మనీని జాగ్రత్త పెట్టుకోవాలి అని అంటే ఆ టవర్ మూమెంట్లోకి వెళ్ళిపోకూడదు. అబండెన్స్ విషయంలో అనుకుంటే మీరు దానికి కేర్ తీసుకోవాలి. కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి, అవి వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మనీ అట్రాక్ట్ చేసుకోవడం ఒకటే కాదు, దాన్ని సేవ్ చేసుకోవడం కూడా తెలియాలి. ఓకే, దానికోసమే ఇప్పుడు నేను చెప్తున్న ఈ క్రిస్టల్స్ అవన్నీ కూడా. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ హెల్త్ విషయంలో మీరు ఏదో లైక్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఏవో వాడుతున్నారు. ఆ బ్యూటీ ప్రోడక్ట్స్ లైక్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఆర్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఆర్ రెండు ఏవైతే వాడుతున్నారో అవి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అందరూ కూడా నోటీస్ చేస్తారు, ఏంటి ఇంత ఫెయిర్గా కనిపిస్తున్నావు, ఇంత లాంగ్ హెయిర్ ఎలా వచ్చేసింది, హెయిర్ కూడా ఆ టెక్స్చర్ చేంజ్ అవుతుంది, స్కిన్ టెక్స్చర్ చేంజ్ అవుతుంది, చాలా గ్లో అనేది కనిపిస్తుంది మీకు మీ అపిరెన్స్లో. సో ఏవైతే న్యూ ప్రోడక్ట్స్ మీరు యూజ్ చేయబోతున్నారో అవి మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో గో ఫర్ ఇట్. అండ్ హెల్త్ విషయంలో ఇదొకటే పాయింట్ వస్తుంది. అండ్ కమింగ్ టు ఈవీ లైవ్ విషయంలో ఇక్కడ ఎవరో మీ సరౌండింగ్స్లో కాకుండా లైక్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో అదే ప్లేస్లో ఎవరో ఉన్నారు మీకు, లైక్ మీతో బాగా ఫ్రెండ్లీగా ఉంటూనే మీకు ఈవీ లైవ్ అనేది సెండ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ రిగార్డింగ్ అబండెన్స్. మీరు లాట్ ఆఫ్ మనీ అనేది సంపాదిస్తున్నారు, యు ఆర్ గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్. సో ఈవీ లైవ్ అనేది ఇక్కడ కామన్ అలాంటి టైంలో. సో ఎవరో మీకు ఫ్రెండ్లీగా ఉంటున్న ఒక పర్సన్ మిమ్మల్ని కిందకి పడేయడానికి ట్రై చేస్తున్నారు. మీతో మంచిగా ఉంటూనే మంచిగా మాట్లాడుతూనే మీకు ఈవీ లైవ్ అనేది సెండ్ చేస్తున్నారు. మీకు ఏదో ఒక బ్యాడ్ జరగాలి అని వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటున్నారు. అండ్ ఒకవేళ అది మీరు మనీ రిలేటెడ్ ఇష్యూస్ వాళ్ళతో కనుక చెప్తున్నట్టయితే ఆ మనీ అనేది వాళ్ళు తీసేసుకోవడానికి ట్రై చేస్తారు. అది ఏదో ఒక రకంగా వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తారు ఆ మనీ. ఏదో ఒకటి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏవో ప్రాబ్లమ్స్ వచ్చేసాయి, సడన్గా మనీ అవసరం, నాకు కొంచెం హెల్ప్ చేయాలా మాట్లాడి మీ దగ్గర మనీ అనేది తీసుకుంటారు, కానీ మళ్ళీ రిటర్న్ చేయరు. ఓకే, ఈ పర్సన్ ఎవరో తెలియదు, మీ చుట్టూ మీ దగ్గరే ఉంటారు ఎప్పుడు, ఒక టాక్సిక్ పర్సన్. ఈ పర్సన్ మీకు బాగా కావలసిన పర్సన్ లాగా ఎప్పుడు మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు, మీ పక్కనే ఉంటూ. ఓకే, కానీ దిస్ పర్సన్ ఈజ్ వెరీ టాక్సిక్. సో ట్రై టు అవాయిడ్ దిస్ పర్సన్. ఈ పర్సన్ మీకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు నేను చెప్పడమే కాదు మీకు కూడా తెలుసు ఆ పర్సన్ మీకు ఈవీ లైవ్ సెండ్ చేస్తున్నారు అనే ఆలోచన మీకు కూడా వచ్చుండొచ్చు. కానీ మీరు ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. మీకు ఏదైతే లాస్ జరుగుతుందో అది ఏమో నాకు అలాగే రాసి పెట్టుందేమో అది ఇది అనుకుంటూ మీరు అదంతా కూడా భరిస్తూ వచ్చారు. కానీ అది కాదు ఇక్కడ, ఇది బికాజ్ ఆఫ్ ఈవీ లైవ్ మీకు ఇలా జరుగుతుంది, మీకు లాస్ అనేది వస్తుంది,
హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, మీరు ఉన్నట్టుండి ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో ఇదంతా కూడా ఈవిల్ ఐ వల్లనే వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఈవిల్ ఐ క్రిస్టల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, కావాలంటే అవి కూడా బుక్ చేసుకొని వేసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ అగైన్ దిస్ రిలేషన్షిప్, మీ ప్రజెంట్ రిలేషన్షిప్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ పర్సన్, ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, ఈ పర్సన్ మీకు ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఆఫర్తో మీ ముందుకు వస్తున్నారు. అండ్ దిస్ పర్సన్ విల్ కాంటాక్ట్ యూ బిఫోర్ 20th March. 20th March అంటే 20 తారీఖు మార్చ్ లోపు మీతో మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తారు. ఓకే, బట్ దిస్ టైం ఇది జెన్యూన్ ఆఫర్ అయినా అంటే ఎస్ జెన్యూనే, కానీ మీకు ఇంకా కొంచెం డౌట్ఫుల్గా ఉంటారు మీరు. అది క్వైట్ కామన్ అనుకోండి. ఆఫ్టర్ సెపరేషన్ కలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇలానే కొంచెం డౌట్ పడుతూ ఉంటారు. మీ మీద వాళ్ళు డౌట్ పడవచ్చు, లేదా వాళ్ళ మీద మీరే డౌట్ పడవచ్చు. సో ఇది కామన్. బట్ రోజులు గడిచే కొద్దీ మీకు అర్థమవుతుంది ఈ పర్సన్ ఎలాంటి వాళ్ళు అనేది. బట్ ఈ పర్సన్ ఎవరు అసలు, ఈ ఆఫర్ ఇచ్చే పర్సన్ ఎవరు అసలు అంటే, దిస్ ఈజ్ యువర్ పాస్ట్ పర్సన్ ఫ్రమ్ ద పాస్ట్. ఈ పర్సన్ మీతో ఏ విషయం చెప్పకుండా సడన్గా మీ లైఫ్లో నుండి ఎస్కేప్ అయిపోయిన పర్సన్. ఎస్కేప్ అయిపోయారు అంటే సైలెంట్ అయిపోయారు, మిమ్మల్ని బ్లాక్ చేసేసారు. బట్ ఏదో ఒక యాప్ నుండో ఈమెయిల్ నుండో మాట్లాడుతూ ఉన్నారు, కమ్యూనికేషన్ అలా చేస్తూ ఉంటారు. బట్ అది కూడా అప్పుడప్పుడు. ఓకే, కానీ 24 hours మీకోసం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని ఒక డివైన్ ఫెమినిన్ ఆర్ డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీలో చూస్తున్నారు. యు ఆర్ గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్ అండ్ యు ఆర్ హ్యాపీ విత్ యువర్ ఫైనాన్సెస్, యు ఆర్ హ్యాపీ విత్ యువర్ ఫ్యామిలీ, యు ఆర్ హ్యాపీ విత్ యువర్ కెరీర్. ఇలా చూస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని. విదిన్ షార్ట్ పీరియడ్ మీరు ఒక టాప్ రేంజ్కి రీచ్ అయ్యారు ఈ పర్సన్ దృష్టిలో. బట్ మీ పర్సన్ అక్కడే ఉన్నారు, సేమ్ పొజిషన్లోనే ఉన్నారు. బట్ మీరు వెరీ హై పొజిషన్కి రీచ్ అయ్యారు. అండ్ సమ్ ఆఫ్ యూ పబ్లిక్ ఓరియంటెడ్ బిజినెస్ ఆర్ జాబ్ ఏదో చేస్తున్నారు. పబ్లిక్లో మీకు నేమ్ అండ్ ఫేమ్ కూడా ఉంది ఇక్కడ. సో ఇదంతా ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్, సమ్ ఫేక్ అకౌంట్స్ ఆర్ సమ్వన్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, సమ్వన్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్, ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. సో అలా మీకోసం తెలుసుకుంటున్నారు అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే సడన్లీ మీ లైఫ్లోకి రావాలి, మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయాలి, అండ్ మీలాగనే ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి మీతో కలిసి ఆనెస్ట్గా అనేది ఈ పర్సన్ ఒపీనియన్ అన్నమాట. సో అదే విషయం మీకు చెప్తారు, డిస్కస్ చేస్తారు ఇవన్నీ. అండ్ ఇది స్లోలీ బేబీ స్టెప్స్ వేస్తూ ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది. ఓకే, కానీ డీప్ బాండింగ్ చేంజ్ అవ్వడానికి అరౌండ్ 2-3 months పట్టొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఈ పర్సన్ కొన్ని ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఈ పర్సన్ మీకు కంప్లీట్గా ఒక డివోటెడ్ పార్ట్నర్లా ఉంటారు. ఓకే, అండ్ ఆల్మోస్ట్ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాంటి కార్డ్సే వస్తున్నాయి ఇక్కడ. పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఫర్ సమ్ ఆఫ్ యూ, ఇట్స్ ట్విన్ ఫ్లేమ్. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 2 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 111 with 444 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ రీయూనియన్ వెరీ సూన్, మీకు రీయూనియన్ అనేది జరగబోతుంది. ఓకే, అండ్ యూనివర్స్ మీకు ఇక్కడ బ్లెస్సింగ్స్ ఇస్తుంది. అండ్ మీ మేనిఫెస్టేషన్ ఏదైతే మీరు చేస్తున్నారో ఆ మేనిఫెస్టేషన్ నిజం అవ్వబోతుంది ఇక్కడ. ఓకే, మేనిఫెస్టేషన్ మీరు దేనికోసం చేసినా కూడా ఇక్కడ అది ఆ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. సో యూనివర్స్ మీకు అదే చెప్తోంది ఇక్కడ. ఓకే, సో
రాసుల విషయానికి వస్తే ఆల్మోస్ట్ అన్ని రాసుల వాళ్ళకి ఈ రీడింగ్ రెజొనేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. రెజొనేట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని వాళ్ళు వదిలేసేయండి, ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్. ఓకే, అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 2. ఓకే, వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసేటప్పుడు హైప్ కూడా చేయండి. ఓకే, అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్.